ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. బోన్ ట్యూమర్తో బాధపడుతున్న వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వైద్యులకు కూడా సాధ్యం కాని ఆపరేషన్ను విజయవంతంగా చేశారు. ఉప్పుటూరి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తికి చేతికి నీరు పట్టింది. అయితే ఆపరేషన్ చేశాక కూడా అతనికి నయం కాలేదు. బోన్ ట్యూమర్గా గుర్తించిన వైద్యులు అతనికి చెయ్యి తీసేయాలని చెప్పడంతో భయపడిన వెంకట సుబ్బయ్య పలు ఆసుపత్రులు తిరిగాక ఒంగోలు వెంకటరమణ ఆసుపత్రికి వచ్చారు. పేషెంట్ను పరీక్షించిన ఆర్థోపెటిక్ వైద్యులు జీవన్ నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించారు. వ్యాధి లక్షణాల కారణంగా 1 సంవత్సరం తరువాత మళ్లీ లక్షణాలు కనిపించే అవకాశాలుండడంతో పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం అయిందని తేలింది. ఆ అరుదైన ఘనత సాధించిన వైద్యులు మీడియాకు విషయాన్ని వెల్లడించారు. పెద్ద నగరాల్లోని వైద్యులకు సాధ్యం కాని అరుదైన ఆపరేషన్ వెంకటరమణ ఆసుపత్రిలోనే సాధ్యమైందని డాక్టర్లు తెలిపారు. వెంకటరమణ ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ జీవన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ చెయ్యి పెయిన్ వస్తూ ఉండేది. అప్పుడు ఒంగోలు ప్రైవేట్ హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ ఆయన చూసి చిన్న సర్జరీ చేసి ఒక 20 రోజుల తర్వాత ఇక మన వల్ల కాదు వేరే చోట తీసుకెళ్ళమన్నారు. అప్పుడు బీజీఎస్ గ్లోబల్ హాస్పిటల్ బెంగళూరు ఉత్తరహెల్లి కెంగేరి అక్కడ పెద్ద హాస్పిటల్, అక్కడికి వెళ్ళడం జరిగింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ సర్జరీ చేశారు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ రావడం జరిగింది. అప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది హైదరాబాద్. అక్కడికి వెళ్తే డాక్టర్ గారు ఇక్కడ వరకు తీసేస్తే కొద్ది రోజులు బ్రతుకుతావు, లేకపోతే త్వరలో చనిపోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వివరిస్తే ఇక్కడ ఒంగోలులోనే చేయగలరు, డాక్టర్ జీవన్ గారు ఉన్నారు వెంకటరమణ హాస్పిటల్లో, ఆయన చేయగలరండి అని చెప్పడం జరిగింది. అప్పుడు సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సారు మేము భయపడమాకమ్మా, ఇలాంటివి నేను నిమ్స్లో ఉన్నప్పుడు చేశాను 2-3 కేసులు, ఇబ్బంది లేదు, ఇక్కడ చేస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత సారు కొంచెం కేర్ తీసుకొని శ్రద్ధగా చేయడం జరిగింది. ఇప్పుడు 1 year అయిపోతుంది. ఇప్పుడు బాగానే ఉన్నాను, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను, ఇబ్బంది అని. అంతకుముందు చెయ్యి ఇలా ఆడేది కూడా కాదు, చెయ్యి కూడా ఇలా ఆడేది కాదు.